హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే అంటే నిన్న సండేనే కదండి. సో మీకు నచ్చిన నాన్ వెజ్ ఫుడ్ అంతా హెవీగా వేసేసి ఉంటారు. బికాస్ సండే కాబట్టి కక్క ముక్క అన్నీ తినేసి ఉంటారు. సో పొట్ట కొంచెం హెవీగా ఉండుండొచ్చు. సో మండే కొంచెం లైట్గా తీసుకుంటే కవర్ చేసినట్టు అవుతుంది కదా. ఈ ఐడియా ఏదో బాగుంది కదా. సో అందుకనేసి నేను ఇక్కడ పచ్చి అరటికాయ ఫ్రై అండ్ టమోటా రసం అయితే పెడుతున్నానండి. ముందుగా అరటికాయ పీల్ చేసేసి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ పోపు తెలిసిందే కదండి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చెనగపప్పు వేసేసి లైట్గా అట్లా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఏవైతే ఉప్పు నీళ్ళల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాయో ఆల్రెడీ స్నానం చేసి కూర్చొని ఉంటాయి అరటికాయ ముక్కలు, అవి తీసుకొని అలా వేసేసి వాటికి కొంచెం వేడి తగిలించాలి. అప్పుడు అవి అమ్మయ్య ఇప్పుడు దాకా నీళ్ళల్లో చల్లగా ఉన్నాను ఇప్పటికైనా కొంచెం వేడి తగిలింది అని బాగా ఫీల్ అవుతాయి. హాహాహా జోక్ బాగుందా? సో అదండి మ్యాటర్. బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అది హోమ్ మేడ్ పౌడర్ అండి. యాజ్ యూజువల్ అందరూ కారపొడులు ఇంట్లో చేసుకుంటారు కదా. సో అదే వేసాను నేను. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసేసాను అంతే. కొంచెం సేపు లైట్గా ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇంకా మనకి అరటికాయలో ఫుల్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయండి. B6 అండ్ C మనకి ఎక్కువగా దొరుకుతుంది. పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుందంట విన్నాను. సో అందుకనేసి నేను అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టమోటా రసం. అది టమోటా రసం నచ్చిన వాళ్ళు ఇంకెవరు ఉంటారండి. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా. జస్ట్ నార్మల్గా పోపు పెట్టేసుకొని ఒక 2-3 ఎక్కువ వేసుకుంటాను నేను, కొంచెం ఘాటుగా తగలాలి అనేసి. ఎండుమిర్చి ఒక 6-7 వేసుకున్నాను. అవి ఆనియన్స్ ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటా వేసేసుకున్నాను. అది కూడా మగ్గిపోయింది చూడండి. సో కొంచెం చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఆ రసం కూడా వేసేసుకున్నాను. మనకి ఎంత రసం కావాలో దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అదంతా సో చేత్తోనే నేను స్మాష్ చేసేస్తున్నాను. చేత్తోనే పిసుకుంటేనే బాగొస్తుంది. చేత్తోనే స్మాష్ చేసిన తర్వాత నేను హోమ్వేడ్ ఏం రసం పౌడర్ వాడట్లేదండి. ఇది బయట షాప్లోనే కొన్నాను. టమోటా రసం అని దొరుకుతుంది మీకు, నార్మల్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది వేసేసాను. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మరిగించాలి. మినిమం 2-3 మినిట్స్ బాగా మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మినిమం ఒక జస్ట్ కొంచెం 1/2 ఇంచ్ అన్నా అవి లెస్ అవ్వాలి రసం, అప్పుడే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ టమోటా రసం లవర్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై